ఆ, నమస్కారం సార్. సార్, మన వన్ ఆపర్చునిటీ వైరల్ పేలో ఉన్న మన టీం మెంబర్స్ అందరికీ కొంతమందికి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మనము క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం వీడియో ప్లే చేసినప్పుడు వీడియో సబ్మిట్ కావట్లేదు. సో దానికి ఒక 2-3 చోట్ల మనం దాన్ని కరెక్షన్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సార్. ఫస్ట్ థింగ్, మనము మన సిస్టమ్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్ళాలి సార్. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెట్టింగ్స్లో మనము డిఎన్ఎస్ అని టైప్ చేయండి. డిఎన్ఎస్ టైప్ చేస్తే ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని వస్తుంది. ప్రైవేట్ డిఎన్ఎస్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్లో ప్రైవేట్ డిఎన్ఎస్ని చూడండి. ఈ ప్రైవేట్ డిఎన్ఎస్ని క్లిక్ చేయండి. చేస్తూనే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్లో కొంతమందికి ఆటోమేటిక్లో ఉంటుంది, లేదా కొంతమందికి ప్రైవేట్ డిఎన్ఎస్లో ఉండొచ్చు. ఎక్కడున్నా కానీ తీసేసి ఇక్కడ ఆప్షన్ ఆఫ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయండి సార్. తర్వాత మన వన్ ఆపర్చునిటీ ఆ యాప్లోకి వెళ్ళిపోయి ట్రయల్ చేయండి. వీడియో ప్లే చేయడానికి ట్రై చేయండి సార్. అంటే యాప్ తీసేయాలి. ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఈ సెటప్ను మనము తీసేసి మనం వెళ్ళి ఫ్రెష్గా మళ్ళీ వెళ్ళి వన్ ఆపర్చునిటీ యాప్ ఓపెన్ చేసి ఇప్పుడు మనము ట్రయల్ చేయాలి. వచ్చిందా? ఓకే. రాని పక్షంలో, ఒకవేళ వీడియో ప్లే కాని పక్షంలో మనం అప్పుడు ఏం చేయాలంటే సార్, మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. వన్ ఆపర్చునిటీ, ఇది మన యాప్ అనుకోండి. ఈ యాప్ మీద ఫింగర్ కంటిన్యూగా ప్రెస్ చేసి పట్టుకోండి. అప్పుడు మనకు ఇలా ప్రెస్ చేసి పట్టుకుంటేనే కొన్ని ఆప్షన్స్ వస్తాయి సార్. ఇక్కడ సెలెక్ట్, అన్ఇన్స్టాల్, ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంది, ఐ బటన్, రౌండ్లో ఐ అని రాసింది. ఆ ఐని క్లిక్ చేయండి సార్. చేసిన తర్వాత ఇక్కడ మన కొన్ని ఆప్షన్స్ వస్తాయి స్క్రీన్ మీద. ఇందులో నోటిఫికేషన్స్ ఫస్ట్ ఆప్షను, ఇది నోటిఫికేషన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ మనము అలౌ చేయాలి సార్. అలౌ సౌండ్ అండ్ వైబ్రేషన్ ప్లస్ అలౌ నోటిఫికేషన్ అని ఉంది కదండి సార్. మెయిన్గా అలౌ నోటిఫికేషన్ ఇది ఆఫ్గానే ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి సార్. సో ఇది ఒక ఆప్షను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్లో మనము ఈ లొకేషన్ ఉంటుంది. ఈ లొకేషన్ పర్మిషన్స్లోకి వెళ్ళి అలౌ ఓన్లీ విల్ యూజింగ్ ది యాప్, ఇక్కడ మనం దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేయండి సార్. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ ఉంటుంది సార్, స్టోరేజ్లోకి వెళ్ళండి. స్టోరేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు చూడండి, ఒక యాప్ డాటా, క్యాచ్, టోటల్ అని మొత్తం ఉంది. సో మనం వీటన్నిటిని ఏం చేయకపోయినా